సభ తర్వాత టీఆర్ఎస్ మోగించిన ఎన్నికల శంఖారావం ఇక ఊపందుకోనుంది. ప్రచారంలో మరింత జోష్ నింపే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నిజామాబాద్లో ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ మీటింగ్కు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. తొలి విడత ప్రచారానికి సిద్ధమైంది టీఆర్ఎస్. 50 రోజుల్లో 100 సభల్లో పాల్గొంటానన్న కేసీఆర్ అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఇవాళ నిజామాబాద్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. సుమారు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న టీఆర్ఎస్ నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆగస్టు 6న సభను రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరుసటి రోజే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బహిరంగ సభ పెట్టారు. అయితే అప్పట్లో ఇంకా ఇతర పార్టీల్లో ఎన్నికల హడావుడి, పొత్తుల విషయాల్లో స్పష్టత లేదు. ప్రస్తుతం రాజకీయ వేడి మొదలైంది. ఇలాంటి తరుణంలో జరపతలపెట్టిన ఉమ్మడి జిల్లాల స్థాయి సభలను ఇందూరు నుంచి ఆరంభిస్తున్నారు. ముఖ్యమంత్రిగా 4 ఏళ్ల 3 మాసాలు చేసిన కేసీఆర్ పార్టీ అధినేత హోదాలో సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి జిల్లాకు ఏం వరాలిస్తారనే చర్చ పార్టీ శ్రేణులతో పాటు జనంలో సాగుతోంది. అసలు హామీల ప్రస్తావన ఉంటుందా, మేనిఫెస్టో ద్వారానే వెల్లడించే అవకాశం ఉందా అనేది ఆయన ప్రసంగంలోనే తేలాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. భారీ జన సమీకరణకు ఆ పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. మహిళా నేతలు ఇంటింటికి తిరుగుతూ సభకు ఆహ్వానించారు. సభ ఏర్పాట్లను పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి 25,000 చొప్పున భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని చెబుతున్నారు. నిజామాబాద్ జరిగేటువంటి సభ చాలా విజయవంతం కాబోతా ఉంది. మంచి స్పందన ఉంది. దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి 25 నుంచి 30,000 మంది కంటే తక్కువ కాకుండా జనాలు, రైతులు, కార్యకర్తలు, మహిళలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యువకులు కూడా మోటార్ సైకిల్ మీద, యువకులైతే ప్రతి నియోజకవర్గం మోటార్ సైకిల్ మీద వస్తూ ఉన్నారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ఇక్కడ జన సమీకరణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటకల్లా జన సమీకరణ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9 శాసనసభ స్థానాలను గత ఎన్నికల్లో గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఒకరిద్దరిపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం కొంతకాలం కిందటి వరకు జరిగింది. వారికి ఈసారి టికెట్ దక్కడం కష్టమే అనుకున్నారు. కానీ ఆ విషయాలను పక్కన పెట్టి తాజా మాజీలందరికీ అధినేత మరో అవకాశం ఇచ్చారు. దీంతో అప్పటి వరకు డీలా పడిన నేతలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఎన్నికలు జరిగే నాటికి ఆ అభ్యర్థులపై వారి నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి మార్పులుండొచ్చనే ప్రచారమూ జరిగినప్పటికీ అవన్నీ వదంతులే అని అధినేత చెప్పడంతో ఊరట చెందారు. ఇలాంటి పరిణామాల నడుమ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలను నిజామాబాద్ నుంచే ప్రారంభించేందుకు కేసీఆర్ నిర్ణయించడంతో ఇక్కడి అభ్యర్థులంతా అప్రమత్తమయ్యారు. విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అధినేత దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బహిరంగ సభకు ముందే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల వారీగా సూచనలు చేస్తారని అంటున్నాయి. అనుసరించాల్సిన వ్యూహం, సరిదిద్దుకోవాల్సిన అంశాలపై వారితో మాట్లాడతారని నేతలు చెబుతున్నారు. తమపై నివేదిక ఎలా ఉందో అని ఒకరిద్దరికి ఆందోళన ఉన్నా అధినేతను మెప్పించేలా అందరూ సన్నద్ధమవుతున్నారు.